హైదరాబాద్కు అతి దగ్గరగా ఉన్నటువంటి స్వర్ణగిరి దేవాలయం, ఆ స్వర్ణగిరి దేవాలయం పరిసర ప్రాంతాల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. మీ యొక్క కార్లు పార్కింగ్ చేసేటువంటి ప్లేసుల్లో మీ కార్ల యొక్క విలువైనటువంటి వీల్ క్యాప్స్ కానీ లేకపోతే వీల్స్ని కానీ దొంగలిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు అయితే హెల్మెట్లు దొంగతనం చేస్తున్నారు. వీటికి సంబంధించి కొంతమంది భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు కూడా చూస్తామని చెప్తున్నారు. కానీ దొంగలు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మీరు వెళ్ళేటప్పుడు మీ కార్లలో విలువైనటువంటి ఆభరణాలే కానీ డబ్బులు కానీ మీ కార్లో పెట్టకండి. ఒకవేళ కార్ పార్కింగ్ చేసినప్పుడు మీరు ఒక ఫోటో తీసుకొని అక్కడ పార్కింగ్ దగ్గర డబ్బులు వసూలు చేసే వాళ్ళకి ఫోటో చూపించండి. మేము ఇలా పార్క్ చేసాం, సో మా విలువైనటువంటి కారుకు సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ లేవు అని చెప్పేసి వాళ్ళకు ఫిర్యాదు చేయండి. అవసరం అనుకుంటే పోలీసులను పిలవండి, పోలీసులకు కూడా ఫిర్యాదు చేయండి. ఏం భయపడకండి. సో చిన్నదే కదా అని వదిలేస్తే అది పెద్దగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఆ కార్లలో మీ విలువైనటువంటి గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే పర్సులు, డబ్బులు, బంగారం విలువైనటువంటి మాత్రం ఆలయానికి తీసుకురాకండి. ఏదైనా ఉంటే మీరు క్రెడిట్ కార్డ్స్ వాటినే ఉపయోగించండి. ఎందుకంటే ఇలాంటి దొంగల వల్ల ఎక్కువగా మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సో ఇలాగే ఏంటంటే కొంతమంది భువనగిరిలో కూడా గతంలో కూడా చేసాం. గతంలో భువనగిరి బస్ స్టాండ్లో కూడా ఈ దొంగలు ఎక్కువైపోయారు. మహిళా దొంగలు కూడా ఎక్కువైపోయారు. బస్సులు ఈజీ అయిపోయాయి కాబట్టి, ఫ్రీ బస్సెస్ అయిపోయాయి కాబట్టి ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు ఆ సమయంలోనే దొంగతనం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి సో ఆ బస్సులు ఎక్కేటప్పుడు కూడా మీ విలువైనటువంటి ఆభరణాలు కూడా మెడలో వేసుకోకండి. వాటిని లేదంటే బ్యాగుల్లో కానీ లేకపోతే లాకర్లో కానీ పెట్టుకోండి. డూప్లికేటే వాడండి. ఎక్కువగా అయితే పోయినా కానీ పెద్ద సమస్య ఏముండదు. సో గతంలో చేసినప్పుడు కూడా చాలా కేసులు అయ్యాయి. ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రాలు యాదగిరి గుట్ట, ఇటు స్వర్ణగిరి ఉంది కాబట్టి ఇక్కడికి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దొంగలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క విలువైనటువంటి ఫోన్లు కానీ పర్సులు కానీ సో బస్సులు ఎక్కేటప్పుడే కొట్టేస్తున్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు విలువైనటువంటి వస్తువులు అయితే తీసుకురాకండి. ఇది ముందు జాగ్రత్త చెప్తున్నాం. ఒకవేళ మీ విలువైనటువంటి వస్తువులు పోయినా కానీ ఇమ్మీడియట్లీగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని కేసు నమోదు చేసుకొని వాళ్ళను పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు భయపడకుండా మీ విలువైనటువంటి వస్తువులు పోతే మాత్రం వారికి కంప్లైంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి.